కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంతో పట్టాన్చెరు దద్దరిల్లిపోయింది. ప్రచారంలో భాగంగా అమీన్పూర్ మండలంలో బీరంగూడ గుట్ట వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండ సురేఖ, పీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిలకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కట్ట శ్రీనివాస్ గౌడ్, తన వర్గీయులు ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య శ్రేణులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఈ 10 ఏళ్లలో ఉన్న పార్టీ ఏమైనా 3 గుంటల భూమి ఇచ్చిందా? గవర్నమెంట్ వచ్చినాయి మీకు అందరికీ ఎవరికైనా వచ్చినాయా? కానీ మన ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు 3500 ఇల్లు శాంక్షన్ అయింది. ఈ ఎలక్షన్ కూడా సీనియర్ అందరూ కౌన్సిలర్లు, సర్పంచ్లను, డిప్యూటీలను, ఎంపీపీలను, వార్డు మెంబర్ అందరూ పెట్టుకుని మేము గ్రామ కమిటీలను చూసి వాళ్ళకి నష్టపరిహారం సరిపోకపోతే కలెక్టర్ ఉంటే మీకు నష్టపరిహారం కొంచెం పెంచి ఇవ్వండి సార్ అని చెప్తే నీ దిక్కుల్లో కూడా చెప్పుకోకపోతే అని చెప్పిన వ్యక్తి ఒక వెంకటరామ రెడ్డి. వాళ్ళ కలకల నలగదానికి నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు, నీ ఎమ్మెల్సీ వచ్చే జీవితమైన వాళ్ళకి ఇచ్చినావా? ఇప్పుడు చేస్తాంటున్నావు 100 కోట్లది అమ్మకన్నం పెట్టలేడంటే కానీ చిన్నమ్మకి బంగారు రాజు పెడతారంట. ఈరోజు ఎమ్మెల్సీ ఆ 100 కోట్లు కూడా ఏడికి వస్తాయి. ఆయన అక్కడ పెట్టుకుని 2-3 కోట్లు ఉన్నాయని చెప్తున్నాడు. మరి 100 కోట్లు బ్లాక్ మనీ 800 కోట్లు ఉన్నాయి రాధపుష్పాల ఆడ మన పక్కనే ఉన్న కోకపేట, కొల్లి పక్కన కోకపేట ఉంది. దాని ముందు దాని పక్కనే ఒకసారి ఆశీర్వదించాలని కోరుకుంటే ఇప్పుడు